హాయ్ అందరికి చిన్నోడి అన్నప్రాసన ఉందని చెప్పేసి హైదరాబాద్ నుండి మంచిర్యాలకి సడన్ గా బయలుదేరినాను అనమాట. చాలా నైట్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. తెల్లవారితే కృష్ణాష్టమి, ఇంకా చిన్నోడు అన్నప్రాసన కూడా కావడంతో టెంపుల్ కి వెళ్దామని అనుకున్నాము. కానీ అస్సలు వీలు కాలేదు, ఫుల్ వర్షం పడింది. అందుకోసమని ఇంట్లోనే పూజ చేసుకుని దండం పెట్టి అన్నప్రాసన అయితే చేసేసుకుంటున్నాం. ఇక్కడ సడన్ గా ఇంటికి మా పిన్ని వాళ్ళు వచ్చేసరికి అయితే చాలా హ్యాపీగా అనిపించింది. అన్నప్రాసన టైం కి వచ్చేసారు. పిల్లల మీద పెద్దవాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి కదా, అందుకోసమని మా అత్తమ్మ మామయ్యతో చిన్నోడు అన్నప్రాసన ఫస్ట్ చేయించాము. తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా చిన్నోడి నోట్లో కొద్దిగా బెల్లం పరమాన్నం పెడుతూ అన్నప్రాసన కంప్లీట్ చేసాం. ఇవాళ అనుకోకుండా కృష్ణాష్టమి రోజున చిన్నోడు అన్నప్రాసన అవ్వడం వల్ల నేను సబ్స్క్రైబర్స్ కి ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. మా అత్తమ్మ నేను బాగా ఆలోచించి ఒక ఫైనల్ డిసిషన్ కి అయితే వచ్చాము. పిల్లల కోసమని మహాభారతం బుక్స్ అయితే కొన్ని తీసుకున్నాను. ఇక్కడ బేసిక్ గా పిల్లలందరికీ స్టోరీస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. మహాభారతం అంతా కూడా ఇక్కడ స్టోరీస్ రూపంలో ఉన్నాయి ఈ బుక్ లో. ఈ బుక్ ని నేను మీకు పంపించాలంటే మీ కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ నా మెయిల్ కి షేర్ చేయండి. బయోలో ఉంది. మెయిల్ చేసిన తర్వాత మీ పేరు ఒకటి కామెంట్ లో మెన్షన్ చేయండి. రాండమ్ గా కొందరిని సెలెక్ట్ చేసుకుని ఎవరికైతే బుక్స్ పంపిస్తున్నానో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మరి